మౌనిక అక్క ఉన్నాయి. అబ్బా ఏందక్క కొత్త నగలా మంచిగా ఉన్నాయి. ఎందుకు బాగుండే 5 తులాలు పెట్టి వేయించింది మరి మా ఆయన. అమ్మో 5 తులాలా? మరి ఏమనుకున్నావు ఈ పద్మ అంటే? ఏంటి నీ మేడింత ఖాళీగా ఉంది, మీ ఆయన ఏం చేపియలేడా? మా ఆయనకి ఇల్లు గడప నీకే సరిపోతలేదు, ఇంకా నాకు నగలా? అట్లా నువ్వుకుంటా పోయింది, గట్టిగా అడగాలి కొనియమని, లేకుంటే కాపురం చెయ్యని చెప్పు. ఏం అడుగుడో ఏందో అక్క, ఈ మధ్య నాతో కూడా చక్కగా ఉంటలే. ఏంది ఏమన్నావు? నాతో చక్కగా ఉంటలేడన్నా. అగు నాకేదో తేడా కొడుతుంది. తేడానా? ఏం తేడా అక్క? నీకు వచ్చే 5 తులాలన్నీ ఎక్కడో ఇంకో ఇంట్లోకి పోతున్నాయేమో అనిపిస్తుంది. వేరే ఇల్లా? వేరే ఇల్లు అంటే నాకు అర్థం కాలేదక్క. ఛీ, మా ఆయన అట్లాంటోడు కాదు, నాకు బాగా తెలుసు. ఎవరికి తెలుసు? నీకేమైనా చెప్పి చేస్తాడా? కానీ మా ఆయన అట్లా ఏడు, నాకు బాగా తెలుసు. కావాలంటే మీ ఆయనను నక్లెస్ కొనిమని చెప్పు, కొనిస్తే 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 మీ ఆయన మంచోడు, లేకపోతే ఏదో ఉందని అర్థం. చిచ్చి, ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండబుద్దైతలే. పెళ్ళాం అడిగింది ఇదేనంతో నేను అసలు కాపురమే చెయ్య. ఊర్లందరూ మంచుకున్నారు కాపురం చేసుకుంటా, నా తర్వాత మాత్రం ఇట్లా ఉన్నారు. ఏందే ఎందుకు కొడుతున్నావు? పళ్ళు కూడా తోమబుద్దైతలే నీ ఒర్రుడికి. పెళ్ళాన్ని పట్టించుకున్నాడు, పళ్ళు తోమితే ఎంత తోమకపోతే ఎంత? అబ్బో సంబంధం లేకుండా మాట్లాడతావేంది? పెళ్ళైంది కదా, ఏం చెప్పినా సంబంధం ఉండదు. ఇక నా తర్వాత అట్లా రాసిండు దేవుడు. కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు ఎడుతున్నావు? చూసినావా, పెళ్ళ మేడిస్తే కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను నీతో కాపురం ఎట్లా చేయనో ఏందో. ఉసై ఏడితే ఎట్లా అర్థమవుతుంది? ఏడకుండా చెప్తా కదా, అసలు నీ ఏడిపోయిందో నాకు తెలుస్తుంది. నేను అడిగింది చేస్తాను చెప్పు, అప్పుడు చెప్తా. సరే చేస్తే చెప్పు, ఊకే నస పెట్టదు నాకు. ఏం లేదండి, ఇంకా పద్మ లేదా? నన్ను అడుగుతావేంది? పోయి అది ఆయనను అడుగు. చీ కాదు. మరి ఏంది? పద్మ వాళ్ళ ఆయన పద్మకి 5 తులాల నెక్లెస్ చేయించిండంట. చేస్తే అంటే నువ్వు కూడా నాకు ఒకసారి చేయి. ఉన్నట్టు మీరు పుట్టింటికి పోతా అన్నావు కదా, బస్ బుక్ చేస్తా, పోతావా? ఏమండి మరి లేకపోతే ఏందే, నా 2 నెలల జీతం అది. 5 తులాలంట, 5 తులాలు. అమ్మా ఇప్పుడు కొంటరా కొనరా అది చెప్పు. కొనుక్కోనంటే పైసలు ఉండద్దా అనే? నక్కని చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు నువ్వు ఆ పద్మని చూసి నాకు పెడుతున్నావు వాతలు. పద్మ ఫ్రిడ్జ్ కొన్నదని ఫ్రిడ్జ్ కొనిపించినావు. అరే మొన్నటికి మొన్న వాషింగ్ మిషన్ కొన్నదని నాతో కూడా కొనిపించినావు. నాకు అర్థమైంది. నీకేమర్థమైంది? నాకు మొత్తం అర్థమైంది. ఏమర్థమైంది చెప్పు. నీకు నాకు నీకు నాకు నువ్వు బయట వాళ్ళని ఉంచుకున్నావు. నాకేదో తేడా కొడుతుంది మీ మీద. నేను మీతో కాపురం చేయ. ఒక్క అకౌంట్ మెయింటైన్ చేయడానికి సత్తున్నా, అట్లుంటుంది ఇంకో అకౌంట్. నాకు అవన్నీ చెప్పకు. నాకు రేపటి వరకు కొనియకపోతే నేను నీతో కాపురమే చేయ. ఏందిరో గట్లా కూర్చున్నావు? ఎవరా వారు ఏమో ఆలోచిస్తున్నట్టున్నావు. పిల్లంతో గొడవైంది ఏంది? మొగం అంతా గట్లా పెట్టుకున్నావు ఏందిరా? నీకెట్లా తెలుసు అన్న? మొగోడు బాధపడుతుందంటే దాని కారణం ఆడదే ఉంటుంది కానీ ఇంకోటి ఉంటుందా రా? నిజమే అన్న, సుక్కలు కనిపిస్తున్నాయి నాకు. అసలు ఏమైందిరా? ఏమని చెప్పాలి, ఎంత అని చెప్పాలి? నేనంటే ఇంకో కాపురం పెట్టినట్టునే బయట. అగో ఇదేందిరో కొత్త కథ. నీ పిల్లం అట్లా అన్నదంటే ఏదో కావాలని అర్థం. నువ్వు చెప్పింది కరెక్టే అన్న.
నా పెళ్ళానికి 5 తులాల బంగారంగా ఉన్నట. ఊరికి 5 తులాలా? ఏడు నుంచి ఎత్తావు, ఎట్లా ఎత్తావురా? అదే నాకు అర్థమైతలే. ఇప్పుడు 5 తులాల బంగారం తెస్తే నాతో కాపురం చేస్తుందట, లేకపోతే ఏదట. నువ్వేం టెన్షన్ పడకురా, ఏదో ఒకటి ఆలోచించేద్దాం. ఒక పని చేద్దాం. ఏంది ఏంది ఏంది? రేపు ఆడవాళ్ళందరూ గుడిపోతారు. వచ్చేవారికి రాత్రి అవుతుంది. రాజన్న నేను దొంగలా మాస్క్ వేసుకొని నగలేమని బెదిరిస్తాం. ఏ దొంగతనమా? ఏ అద్దదు అదు, దొంగతనం అద్దు. సరే నీ ఇష్టం. రేపు పోయి నీ పిల్లకి బంగారం కొనిపో. అమ్మో నాతోడు కాదు. ఇప్పుడు పద్మ దగ్గర దొంగతనం చేస్తే నా పిల్ల ఇట్లా మారుతుంది. అదే మ్యాజిక్. 10 దగ్గర లాక్కుంటాం కదా, ఇప్పుడు నీ పిల్లం పక్క పంటే ఉంటుంది. అది చూసి భయపడుతుంది. అప్పుడు నిన్ను నగలొద్దంటది. మంచిగానే ఉంది కానీ నాకు భయం అవుతుంది. సరే జాగ్రత్త. మేము చూసుకుంటాం, తీరా చూసుకుంటాం. ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? అక్క గుడిలో అందరు నీ నగలనే చూస్తున్నారు. అమ్మో ఇంటికైనాక డిష్ తీసేసుకుంటా. మర్యాదగా నగలు తీసి చంపేస్తా. అమ్మో నా నగలివ్వా. ఇయ్యకపోతే నీ మెడ కోసి మరి తీసుకుంటా. అమ్మో వద్దు వద్దు, నేను ఇస్తా. ఇంకోసారి ఈ ఊళ్ళో నగలేసుకొని తిరిగితే మేము చెత్తుకపోతాం. అయ్యో అక్క జల్దీ పోయి మన వాళ్ళకి చెప్దాం పదాం. ఎందుకు? ఏందక్క గట్లంటావు? బంగారం పోతుందన్న బాధ లేదు నీకు? అసలు అది బంగారం అయితే కదా నేను బాధపడడానికి. ఏంది మరి 5 తులాల బంగారం అన్నావు? ఉత్తగానే అన్న బిల్డప్ కోసం. రోల్డ్ గోల్డ్. మౌని నిన్న అంతా ఆలోచించిన, కనీసం పెళ్ళానికి బంగారం కొనియకపోతే ఇక నేను ఎందుకు. అందుకే నేను ఫిక్స్ అయినా, రేపు పోయి బంగారం తెచ్చుకుందాం. సరేనా? ఏమండి నాకు బంగారం వద్దు ఏమొద్దు. వద్దా? ఎందుకు అట్లా అంటున్నావు? కొన్నిసారి కాపురం చేస్తా అంటివి కదా, లేకపోతే వేరే సంబంధం ఉందంటివి కదా. తప్పైందండి, ఏమనుకోకు. అయినా మీ గురించి నాకు తెలియదా ఏంది? మరి బంగారం? ఏ బంగారం లాంటి మొగుడు నువ్వు ఉన్నాక నాకు ఇంకో బంగారం ఎందుకు? హాయ్ హలో నమస్తే, నేను మీ మౌని యాదవ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు హే మచ్చా యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగ్ పెట్టి కొట్టేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.